ఓం నమో వెంకటేశాయ. మీ నా తిరుమల అప్డేట్స్ కి స్వాగతం. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వేచి చూసిన భక్తులకు ఈ రోజు విశేషాలు తెలియజేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో మనం ఈ రోజు స్వామివారి దర్శన సమయాలు, అలాగే టీటీడీ లేటెస్ట్ ఫ్రీ దర్శనం టికెట్ల అప్డేట్, ఇంకా ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఎన్ని గంటలకు ఇస్తున్నారు, ఎప్పుడు పూర్తవుతున్నాయి, ఇలాంటి విషయాలతో పాటు తిరుమలలో భక్తుల రద్దీ మరియు టీటీడీ వారి ఇతర తాజా సమాచారం గురించి వివరంగా తెలుసుకుందాం. ఇలాంటి తిరుమల లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం మరికొందరికి ఉపయోగపడేలా ఈ వీడియోని కూడా లైక్ చేయండి, మన ఛానల్ కి అయితే సపోర్ట్ చేయండి, అలాగే ఈ వీడియోని కూడా షేర్ చేయండి. ఆఫ్లైన్ టోకెన్స్ అయిన ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం టోకెన్స్ వివరాలు అయితే తెలుసుకుందాం. ఈ రోజు గురువారం జనవరి 29వ తేదీకి సంబంధించిన ఎస్ఎస్డి దర్శనం టోకెన్స్ జనవరి 28వ తేదీన అంటే నిన్నటి మధ్యాహ్నం 1:30 నుంచి ఇచ్చారు. ఈ ఎస్ఎస్డి టోకెన్స్ దాదాపు 10,000 టోకెన్స్ వరకు ఇచ్చారండి. ప్రతిరోజు కూడా ఈ టోకెన్స్ కొట్ట పూర్తయ్యేంత వరకు ఇస్తారు. నిన్నటి రోజు అయితే సాయంత్రం 4 గంటలకే ఎస్ఎస్డి టోకెన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. అలాగే శ్రీవారి మెట్టుదారి టోకెన్స్ కూడా అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్ లలో టోకెన్స్ ఇచ్చారు. శ్రీవారి మెట్టు నడకదారి భక్తులకు కూడా నిన్నటి మధ్యాహ్నం 1:30 నుంచి తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ లలో టోకెన్స్ ఇచ్చారు. ఈ టోకెన్స్ కూడా 2,000 టోకెన్స్ వరకు ఇచ్చారు. ప్రతిరోజు కూడా ఈ టోకెన్స్ కోట పూర్తయ్యేంత వరకు ఇస్తారు. నిన్నటి రోజు అయితే రాత్రి 9 గంటలకు శ్రీవారి మెట్టుదారి టోకెన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం టోకెన్స్ మధ్యాహ్నం 12 లేదా 2 గంటల లోపు టోకెన్స్ ఎప్పుడైనా ఇవ్వచ్చు. శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు. టోకెన్స్ కోసం క్రౌడ్ ఎక్కువగా ఉంటే ఇంకా త్వరగా టోకెన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఎస్ఎస్డి టోకెన్స్ తీసుకోవాలి అంటే తిరుపతిలోని రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం, అలాగే బస్టాండ్ వద్ద శ్రీనివాసం కాంప్లెక్స్, అలాగే అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్, ఈ 3 ప్రాంతాలలో టోకెన్స్ ఎక్కడైనా మీరు ఆధార్ కార్డ్ చూపించి తీసుకోవచ్చు. ఇప్పుడు దర్శన వివరాలు తెలుసుకుందాం. నిన్నటి రోజున బుధవారం రోజున శ్రీవారిని 72,637 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 24,739 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. ఈ రోజు గురువారం రోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నారు. ఈ రోజు ఉదయం 5 గంటలకు వైకుంఠంలోని 15 కంపార్ట్మెంట్లలో మాత్రమే ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు సర్వదర్శనం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అలాగే నారాయణగిరి షెడ్స్ అయితే ఖాళీగా ఉన్నాయి. క్యూ లైన్ లో ఎంటర్ అయ్యే వారిని నేరుగా వైకుంఠంలోని కంపార్ట్మెంట్స్ లలోకి అలో చేస్తున్నారు. ప్రస్తుతం ఇప్పటి వరకు ఎలాంటి టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు వైకుంఠంలోని 15 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు కూడా దాదాపుగా 5 నుంచి 7 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. అలాగే ఈరోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు క్యూ లైన్ లోనికి ఎంటర్ అయ్యే వారికి కూడా దాదాపుగా 7 నుంచి 8 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. అలాగే స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులను బట్టి దర్శన సమయాలలో మార్పులుంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాల్ని గమనించగలరు. అలాగే ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా 3 నుంచి 5 గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు. ఈ రోజు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి, 500 రూపాయల విచువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి కూడా 1 గంట నుంచి 3 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఇంతకు ముందు తెలియజేసిన అన్ని రకాల దర్శనాలకు సంబంధించిన దర్శన టైమింగ్, స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులను బట్టి దర్శన సమయాలలో మార్పులు ఉంటాయండి. ఈ వీడియో చూసిన మీరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. ఈ రోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు క్యూ లైన్ లోనికి వెళ్ళాలి అంటే శిలాతోరణం వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి వెళ్ళాలి. క్రౌడ్ తక్కువగా ఉంటే కృష్ణతేజ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. 300 రూపాయలు మరియు 500 రూపాయల దర్శనం టికెట్స్ ఉన్న భక్తులు మాత్రం వైకుంఠం 1 ముందు ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అయ్యి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇంకా మీరు టీటీడీ వారి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఫాస్ట్గా తెలుసుకోవాలి అనుకుంటే మన వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వచ్చు. ఈ వాట్సాప్ లింకుని ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చానండి, చూసి ఫాలో అవ్వండి. అలాగే ఈ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మీరు ఈ వీడియోని ఎక్కువగా లైక్ చేసి శ్రీవారి భక్తులు ఇంకా ఎక్కువగా ఈ వీడియోలను చూసి తిరుమల లేటెస్ట్ అప్డేట్స్ కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. మీకు కూడా ఏమైనా సందేహాలు ఉంటే లేదా టీటీడీ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి. మీ కామెంట్కి సమాధానం ఇవ్వడానికైతే ప్రయత్నిస్తాను. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని కూడా లైక్ చేయండి, మరియు ఈ వీడియోని కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో టీటీడీ వారి లేటెస్ట్ అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.